నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితములో మాధుర్యమును అనుభవించాలంటే గతాన్ని మరిచిపోయే శక్తి ఉండాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 15 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్య అస్తమయం సాయంత్రం 6:47 చంద్రోదయం రాత్రి 10:22 చంద్ర అస్తమయం ఉదయం 9:58 తిథి చవితి మధ్యాహ్నం 3:48 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం శ్రవణం రాత్రి 12:49 వరకు, తదుపరి ధనిష్ట. కరణము బలవ మధ్యాహ్నం 3:48 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 3:43 వరకు, తదుపరి తైతుల. యోగము ఇంద్రము మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:10 నుండి 6:47 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:32 నుండి 5:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుండి 5:55 వరకు. వర్జ్యం ఉదయం 5:01 నుండి 6:38 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:17 నుండి 3:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:42 వరకు. జూన్ 15 ఆదివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 3:48 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మధ్యాహ్నం 1:08 నుండి మొదలయ్యే వైద్యుతి యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు మిథున సంక్రమణం కూడా, అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం సంక్రాంతి అంటారు. ఈరోజు ఉదయం 6:43 వరకు సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు, తదుపరి మిథున రాశిలో ఉంటారు. ఇలాంటి సంక్రమణం రోజులో శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సంక్రమణం రోజున సముద్ర స్నానం, నదీ స్నానం చేయడం శ్రేష్టం. పెద్దల పేరిట పితృతర్పణాలు వదలటం, పిండ ప్రదానాలు చేయటం, దాన ధర్మాలు చేయడం వంటివి చేయవచ్చు. ఈరోజు చేసే దానం, జపం, స్నానం అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. చంద్రుడు మకర రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విరాట రాజు భార్య పేరు సుధేష్టాదేవి. ఈరోజు ప్రశ్న: సుధేష్ట సోదరుడు కీచకుడిని చంపిన వారెవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొన్ని వివాదాలు వాటంతటవే పరిష్కారమవుతాయి. వృషభ రాశి: పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మిథున రాశి: ఒక దూరపు బంధువు నుండి కొంత ధనం రావచ్చు. కర్కాటక రాశి: క్లిష్టమైన కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సింహరాశి: ఆస్తి వివాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. కన్య రాశి: కుటుంబ సభ్యులు మీపై కొన్ని నిందలు మోపుతారు. తులారాశి: వర్తమాన పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి: ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి: ఊహించని రీతిలో ఆస్తి లాభం కలుగుతుంది. మకర రాశి: వాహనాలు, స్థలాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కుంభరాశి: మీరంటే బంధువులు మరింత ఇష్టపడతారు. మీనరాశి: కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.